వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దోసపిండి ఎప్పుడు నానబెట్టి ఎప్పుడు పట్టుకోవాలో చూపిస్తాను. పల్లీ చట్నీ ఫస్ట్ టైం ట్రై చేశాను ఈరోజే, అది కూడా చూపిస్తాను, చూసేయండి. అండ్ దోసపిండికి పెసరలు 1 గ్లాస్, బియ్యం 1 గ్లాస్, మినపప్పు 1 గ్లాస్ నైట్ నానబెట్టి వాష్ చేసి నానబెట్టుకోండి. అది మార్నింగ్ లేచాక కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. పల్లీ చట్నీ మాత్రం నార్మల్గా పల్లీలు ఒక్కటే కాకుండా అంటే పల్లీలకు తగ్గట్టు ఒక టమాటో కూడా వేసుకోండి. 2 or 1 టమాటో. ఓన్లీ 2 మెంబర్స్కి పల్లీ చట్నీ చేస్తే మాత్రం ఒక టమాటో సరిపోతుంది. అది చూసుకొని వేసుకోండి. టమాటోలు పచ్చిమిర్చి మగ్గించిన తర్వాత ఆ పల్లీలు ఫస్ట్ వేడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత టమాటో పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మగ్గించిన తర్వాత అవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకొని పోపు వేసేసుకోండి. ఇట్లా చేస్తే చట్నీ చాలా బాగుంది. ఈరోజు ఫస్ట్ టైం చేశాను. నేను కూడా యూట్యూబ్లో చూసి చేశాను అనమాట. చాలా ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడే ఫస్ట్ దోశ సరిగా రాదు అస్సలు. అందరికీ ఇలాగే అవుతుంది కదా. అండ్ చట్నీ కాంబినేషన్ పెసర దోశ చాలా బాగుంది. ఈ చట్నీ ఇడ్లీకి కానీ వేరే దోశకి కానీ బాగుంటుంది డెఫినెట్గా. రొటీన్గా ఓన్లీ పల్లీలతో కాకుండా ఇలా ఒక టమాటో వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ పెరుగులో కుండ పెరుగు తోడేసిన తర్వాత అసలు ఎలా వాష్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ పైన కొన్ని వాటర్ బౌల్లో వేడి చేసి పెట్టేసుకొని అందులో సన్న ఉప్పు కానీ లేదా కల్లుప్పు కానీ వేసుకోండి. ఆ మరిగే వాటర్లోనే ఇలా మరిగిన కొంచెం గోరువెచ్చగా కానీ లేదా కొంచెం నార్మల్ హీట్ అయినా కూడా పర్వాలేదు, ఆ వాటర్ తోటి స్క్రబ్ చేస్తూ కుండని వాష్ చేయండి. స్క్రబ్బర్ కూడా కుండకి సపరేట్గా పెట్టుకోండి. ఎందుకంటే సోపు తగిలిన స్క్రబ్బర్ అయితే అస్సలు బాగోదు. సోప్ అసలు తగలొద్దంట కుండకి. ఇలా కుండ కొనే దగ్గర అడిగితే వాళ్ళు చెప్పారు సోప్ తగలకుండా ఇలా సపరేట్ స్క్రబ్ పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. తొందరగా కూడా క్లీన్ అవుతుంది. పెద్ద ప్రాసెస్ అని ఏముండదు. సాల్ట్ ఉప్పు వేసి స్మెల్ వస్తుంది అని మీకు ఏమైనా అనిపిస్తే ఒక నిమ్మకాయ అదే వాటర్లో మరిగే వాటర్లో ఒక నిమ్మకాయ వేసేసుకొని ఆ వాటర్తోనే క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా అవుతుంది. ఎండకి డ్రై అవ్వనివ్వండి. కుండ చాలా నీట్గా అప్పుడే కొన్న కుండలాగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.